వెల్కమ్ టు ఐసీసీ క్రికెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన నిన్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. ఈ టోర్నీలో ఇదివరకే 2 మ్యాచ్లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ కారణంగానే గ్రూప్ బిలో ఇంకా సెమీస్ బెర్తులు ఖరారు కాలేదు. తాజాగా కీలకమైన ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా 50 ఓవర్స్లో 273 రన్స్కి ఆల్అవుట్ అయింది. సెదికుల్లా అటల్ 95 బాల్స్లో 85 రన్స్, అజ్మతుల్లో ఉమర్జాయ్ 63 బాల్స్లో 67 రన్స్ చేసి జట్టుకు మంచి స్కోర్ని అయితే అందించడం జరిగింది. ఆస్ట్రేలియా బౌలర్లో బెన్ వార్షుస్ అత్యధికంగా 3 వికెట్స్ తీసుకోవడం జరిగింది. స్పెన్సర్ జాన్సన్ 2 వికెట్లు, ఆడమ్ చంపా 2 వికెట్లు, నాథన్ ఎలిస్ 1 వికెట్టు, మ్యాక్స్వెల్ 1 వికెట్టు తీసుకోవడం జరిగింది. ఇంకా 274 టార్గెట్ చేజింగ్తో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియా ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అయితే అందించారు. తొలి వికెట్కి 4.2 ఓవర్లలో 44 పరుగులు జోడించి చేజింగ్కు సాలిడ్గా పునాది అయితే వేయడం జరిగింది. ఆ తర్వాత మ్యాచ్ షాట్ 15 బాల్స్లో 20 రన్స్ అవుట్ అయ్యాడు. ఈ దశలో ట్రావిస్ హెడ్ కలిసి స్టీవ్ స్మిత్ ఇద్దరు బోర్డు ముందుకి తీసుకెళ్లడం జరిగింది. ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని విధ్వంసకర బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో రెచ్చిపోయాడు. ఆరంభంలోనే వికెట్లు తీసి ఆసీస్పై ఒత్తిడి పెంచుదామనుకునే ప్లాన్లో వచ్చిన ఆఫ్ఘాన్ బౌలర్ను ఉతికి ఆరేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే సమయానికి ట్రావిస్ హెడ్ 40 బాల్స్లో 59 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ 22 బాల్స్లో 19 రన్స్ చేసేది నాట్అవుట్గా ఉన్నాడు. ఆస్ట్రేలియా 12.5 ఓవర్లో 1 వికెట్ నష్టానికి 109 రన్స్ చేసింది. ఇంకా ఆ జట్టు విజయానికి ఇంకా 165 రన్స్ అవసరం ఉంది. అప్పుడు జరిగింది. వర్షం ఇంకా పెరగడంతో మ్యాచ్ని ఆపడం జరిగింది. వర్షం కాసేపటికి తగ్గినప్పటికీ అవుట్ఫీల్డ్ అంతా వాటర్తో నిండిపోవడంతోనే అనుకున్న టైంకి అవుట్ఫీల్డ్ రెడీ అవ్వకపోవడంతో మ్యాచ్ని రద్దు చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల చెరో 1 పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆస్ట్రేలియాకి 1 పాయింట్, ఆఫ్ఘనిస్తాన్కి 1 పాయింట్ ఇచ్చారు. దీంతో గ్రూప్ బి నుంచి 4 పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంది. 3 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇన్ కేస్ ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. అది ఎలా అంటే, ఇక గ్రూప్ బి చివరి లీగ్ మ్యాచ్లో రావుల్పిండి వెన్యూగా సాగినటువంటి ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే 5 పాయింట్లతో గ్రూప్ టాపర్గా సెమీస్లో అడుగుపెడుతుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక మ్యాచ్ ఓడిపోతే మాత్రం 3 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్తో సమానంగా నిలుస్తుంది. అప్పుడు రన్ రేట్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 2.140తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ చాలా పేలవంగా ఉంది. -0.990గా ఉంది. ఇప్పటికే చెత్త ఆట తీరుతో గ్రూప్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టిన ఇంగ్లాండ్ సూపర్ ఫామ్లో ఉన్న సఫారీలను ఓడించడం అంత సులువేం కాదు. అయితే ఆఫ్ఘాన్ సెమీస్కి చేరాలంటే అద్భుతం జరగాలి ఖచ్చితంగా. ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా కనీసం అట్లీస్ట్ 207 రన్స్కి తేడాతో ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే సౌత్ ఆఫ్రికా రన్ రేట్ ఆఫ్ఘనిస్తాన్ కంటే కిందకు వస్తుంది. అప్పుడు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నీలో సెమీస్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇది జరగాలంటే చాలా 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 కష్టం. అదండి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.